మీరు నమస్కారం. మీరందరికీ పరిచయం ఉన్నవారే అయినా కూడా సుమ్నార్థి అని ఇప్పుడు అందరికీ వాడుకలో ఉన్నారు. మీరు భక్తులకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు ఇచ్చే సందేశం ఏమిటి చెప్పండి ఈనాడు ఉన్న పరిస్థితుల్లో? సత్యార్థ ప్రకాశమే మార్గదర్శనం మనకి. అది ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, తర్వాత దేశం పట్ల మన కర్తవ్యం కూడా ఉంది, సంఘటన గురించి కూడా ఉంది, విజయ ప్రాప్తికి మనం ఏం చేయాలి, ఏ మార్గం ఎంచుకుంటే మనకు బాగుంటుంది అనేవన్నీ కూడా సత్యార్థ ప్రకాశంలోనే మనకి అన్ని సమాధానాలు ఉన్నాయి. కాస్త వెతుక్కోవాలి. అంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చాక పఠనం తగ్గిపోయింది, చాలా తక్కువ మంది చదువుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో సత్యార్థ ప్రకాశం హిందీలో ఆడియో రికార్డు దొరుకుతుంది, తెలుగులో అయితే ఇంకా రాలేదు. అది అందుబాటులో ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈనాడు యువత దేశానికి వెన్నెముక అంటారు. మరి యువత పరిస్థితి ఏమిటి? వారికి మీరు ఇచ్చే సందేశం? ఎటువవుతున్నదో తెలియకుండానే ఉంది, కానీ వాళ్ళల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చి సంఘటితం చేసేటువంటి నేర్పు, ఓర్పు, కళ ఇవన్నీ కూడా అవసరమైతే వ్యక్తిగా ఉంది. అన్నీ కూడా నరేంద్ర మోదీ గారిలో ఉన్నాయి. ఆయన చక్కగా అన్నీ ప్లాన్ చేసుకుని అన్నీ తీసుకెళ్తున్నారు. వారి మార్గంలో నడవడమే మనకు కూడా క్షేమకరం. ఇప్పుడు ఈనాడు ఉన్న సమాజంలో మూఢ విశ్వాసాలు తగ్గాయి అనుకుంటున్నారా, పెరిగినట్టు అనిపిస్తుందా మీకు? ఒక రకంగా తగ్గినవి, మరొక రకంగా పెరుగుతుందా, ఇంకా పెరుగుతుందా? అంటే పాత విశ్వాసాలు తగ్గి కొత్త మూఢ విశ్వాసాలు పెరుగుతున్నాయి. అనేక దేవీ దేవతల యొక్క ఆరాధన జరుగుతున్నది. అందువల్ల సంఘటన కావట్లేదు. ఎప్పుడైతే ఏకేశ్వరోపాసన చేస్తారో అప్పుడే సంఘటన శక్తి వస్తుంది. తర్వాత ఒకే ధర్మ గ్రంథాన్ని ఫాలో అయ్యే వాళ్ళం కావాలి. దాని యోగ్యత కేవలం వేదంలోనే ఉంది. వేద మార్గంలో ఉండటమే శ్రేయస్కరం. అందుకని మనం ఆర్యులము, వేదానుయాయులము, ఆ వేద మార్గంలో నడిచేవారము కనుక మనం ఆ మార్గాన్ని అనుసరిస్తూ పోతూ ఉండాలి. ఆధ్యాత్మిక రంగంలో ఈనాటికి కూడా మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు. కారణం ఏమిటంటారు? అంటే ఈ మధ్యలో వచ్చిన పౌరాణిక మతాలు వేదాన్ని చదవకుండా చేసినవి, దూరం చేసినవి. తర్వాత స్త్రీలు పురుషులు చేసే పుణ్యంలో సగం వచ్చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఏం చేయకపోయినా పర్వాలేదు భావం కూడా కూర్చుంది. ఇప్పుడు ఆ పురుషులు చేయట్లేదు, స్త్రీలు చేయట్లేదు. అందుకని ఉపదేశం ఒకటి మార్గంలో నడుస్తూ. ఇప్పుడు అనేక గురువులు తయారయ్యారు, అనేక సంప్రదాయాలు ఉన్నాయి, కానీ వేద సందేశం చాలా తక్కువగా వినిపిస్తుంది. వేద సందేశం వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను రోజు మెసేజ్లు పంపుతూ ఉంటే వైదిక ధర్మం అంటే ఏమిటని పుస్తకం రాశాను. అది చదివితే కూడా వాళ్ళకి అర్థమయ్యట్లేదు. మళ్ళీ పెడుతుంటే మా వాళ్ళు ఆ పెట్టింది ఎందుకు పెట్టింది మరి వాడికి అర్థం కాకపోతే ఏం కదా, అర్థమయ్యే వరకు పెడతాడు. స్పష్టత లేదు. యువత ఎడిపోతుందో ఏమో తెలియకుండా ఉంది. ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకోవడానికి మీ దృష్టిలో ఎటువంటి సూత్రాలు పాటించాలంటారు? మన శరీరాన్ని గుర్తించి మన శరీరానికి ఏ వస్తువు పడుతుందో అదే తినాలి. ఆ తినేటప్పుడు కూడా కొంచెం తక్కువ తినాలి. అది ఎక్కువ తినకూడదు. తినవలసిన తినే పదార్థమైనా కానీ లిమిట్గా ఉండాలి. ఎప్పుడంటే అప్పుడు తినకూడదు. సమయానికి పరిమితాన్ని చూసుకుని హితబుక్, తర్వాత మితభుక్, మూడు సూత్రాలతోనే ఆరోగ్యం మనం బాగా చేసుకుంటాం.
ఎక్కువ కాలం జీవించగలం. పడుకుంటారు కాసేపు?